దృష్టి సారించారు విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్. ఆయన ఆధ్వర్యంలో పోర్టు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని మొట్టమొదటిసారిగా నిర్వహించారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలో తిష్టవేసిన అనేక సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే పోర్టు అధికారులకు పలు సూచనలు చేశారు. దక్షిణ నియోజకవర్గంలో పోర్టు కాలుష్యంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పలు సమస్యలను పోర్టు అధికారుల దృష్టికి తీసుకొచ్చిన విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన విశాఖ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తో మా విశాఖ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. విశాఖ దక్షిణ నియోజకవర్గ చరిత్రలో ఈ రోజు వరకు ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా సాధించినటువంటి ప్రగతిని సాధించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కారణం గత కొంతకాలంగా దక్షిణ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా పోర్టు సమస్యతో, పోర్టు కాలుష్యంతో ఏర్పడుతున్నటువంటి సమస్యపై మాట్లాడమే తప్ప చేతలో చూపించిన పాపాన పోలేదు. దానికి సంబంధించి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎలక్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారి పోర్టు యాజమాన్యంతో మాట్లాడి దానిపై ఉన్న తీవ్రత కావచ్చు, దానిపై పరిశీలించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం మరి అడిగి తెలుసుకుందాం. సార్, ఇంతవరకు దక్షిణ నియోజకవర్గం 2008లో ఫామ్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గెలిచిన ఏ ఎమ్మెల్యే కూడా పోర్టు కాలుష్యంపై అయితే మాత్రం మాట్లాడిన పరిస్థితి లేదు. నిన్న మీరు మొదటిసారిగా పోర్టు యాజమాన్యంతో మాట్లాడారు కదా, ఏ విధంగా? నేను అసెంబ్లీలోనే ప్రస్తావించాను. పోర్ట్ ఒకటి, ఎండోమెంట్ ఒకటి, యూజీడీ ఒకటి మేజర్ ప్రాబ్లమ్స్ సౌత్ నియోజకవర్గంలో. ముఖ్యంగా సౌత్లో మేజర్ ఇష్యూ పొల్యూషన్. ఈ పొల్యూషన్ సంబంధించి నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి పోర్టు అధికారులు అందరితో కూడా కూర్చోవడం జరిగింది. అలాగే ప్రైవేట్ బెత్తలతో కూడా కూర్చున్నాం. వాళ్ళు కూడా సానుకూలంగా, మేము పెట్టిన ప్రపోజల్కి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే వాళ్ళు పోర్టు చాలా చర్యలు చేపడుతుంది. సుమారు 5 లక్షల మొక్కలను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. అటు ఎస్ఆర్ కంపెనీ కావచ్చు, అక్కడ అన్ని కంపెనీలు కూడా అన్ని కంపెనీలు కూడా చేస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఇంకా వస్తున్నటువంటి ఏదైతే డస్ట్ అయితే ఉందో ఈ కాలుష్యం నుంచి కాపాడడానికి ఏం చేయాలన్న దాని మీద డిస్కస్ చేశాం. దానికి పోర్టు చైర్మన్ గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఒక అద్భుతమైనటువంటి రూపకల్పన చేసి ఆయన ఒక విజువల్ కూడా మాకు చూపించడం జరిగింది. అటు వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర చుట్టుపక్కల సందర్శకులకు ఏ విధంగా చేయబోతా ఉన్నాం, అలాగే హార్బర్ దగ్గర కానీ, అలాగే ఈ మనకి ఏదైతే ప్రీ బెర్త్లు అయితే ఉన్నాయో ఆ చుట్టుపక్కల ఏ విధంగా డెవలప్ చేయబోతున్నామో చూపించడం జరిగింది. అదే నిజంగా అది ఆన్ పేపర్ మీద కానీ జరిగితే విశాఖపట్నం ఓల్డ్ సిటీ మేము అన్నాం గ్రీన్ సిటీగా గోల్డ్ గ్రీన్ అన్ని కలిపినట్టుగా అవుతుంది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చైర్మన్ గారికి. అద్భుతంగా ఆయన దాన్ని తయారు చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా చేయబోతా ఉన్నాం. అలాగే వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఇప్పుడు ఒకప్పుడు మెట్ల ద్వారా మార్గం ఒకటే ఉంది. దానికి మేము అడిగాము, దానికి ఒక లిఫ్ట్ కూడా వేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేసాం. దానికి ఆయన కూడా ఒప్పుకోవడం జరిగింది, పర్మిషన్ ఇవ్వమంటే. అలాగే ఆ ప్రాంతం అంతా కూడా అద్భుతంగా అభివృద్ధి చేస్తుంది. ముఖ్యంగా ఈ కాలుష్య నిర్వహణకు ఎస్ఎల్ కెనాల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఆ ప్రాంతం అంతా కూడా మొక్కలు పెంచితే దాదాపుగా 100% కాలుష్యం కంట్రోల్లోకి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగా వాళ్ళు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కూడా ముందుకు వచ్చారు. విశాఖపట్నం సౌత్కి 100% మేము అండగా ఉంటాం, మీరు ఏం చెప్తే చేస్తామని చైర్మన్ గారు అలాగే మా సెక్రటరీ గారు ముందుకు వచ్చారు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ ప్రాంతం అంతా కూడా సిటీలో ఇది ఓల్డ్ సిటీ అన్న విధంగా ఆయన ఒక గ్రీనరీని, పార్కుల్ని, సందర్శకులను అలౌ చేయడానికి అద్భుతంగా తయారు చేస్తున్నారు కాబట్టి ఆ ప్రాంతం చాలా బాగా అభివృద్ధి జరుగుతుంది. ఆ ప్రాంతం మళ్ళీ ఒక వెలుగు వస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే దక్షిణ నియోజకవర్గం సంబంధించి గతంలో జనసేన అధ్యక్షులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక దీని మీద తీవ్ర ఆరోపణలు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా చార్జ్ తీసుకున్న తర్వాత మీరు పోర్టులో మీరు మాట్లాడిన తర్వాత డిప్యూటీ సీఎం వచ్చి మళ్ళీ దీనికి సంబంధించి పొల్యూషన్ సంబంధించి ఏమైనా చర్యలు చేపట్టే అవకాశం వచ్చింది? ఖచ్చితంగా పొల్యూషన్కి మేము ఆల్రెడీ ఒక ప్రాసెస్ స్టార్ట్ చేశాం కాబట్టి ఇండస్ట్రీస్ ఉండాలి. ఇండస్ట్రీస్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ దొరకదు. పొల్యూషన్ రాకుండా కంట్రోల్ చేయడానికి ఏం చేయాలి, గోడౌన్స్ ఎక్కువ నిర్మించమని చెప్పాం. అవసరమైతే అండర్ గ్రౌండ్ స్టాక్ కూడా చేయమని చెప్పాం. ప్రత్యేకంగా పొల్యూషన్ కంట్రోల్ అవడానికి కొన్ని చర్యలు చేపట్టమని మొక్కలు అలాగే గోడౌన్స్ పరిష్కారంగా మేము మాట్లాడాం కాబట్టి ఆ విధంగా వెళ్ళాలి తప్ప అలాగని చెప్పి కంపెనీలు ఇబ్బంది పెట్టడం వల్ల ఎంప్లాయ్మెంట్ పోద్ది. సో ఎక్కువ కంపెనీలు విశాఖపట్నం రావాలి, పొల్యూషన్ లేకుండా చర్యలు తీసుకోవాలన్న దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాం. 100% ఆ విధంగా మీరు ఒక 5-6 నెలల్లో పవన్ కళ్యాణ్ గారు ఎఫెక్ట్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఎఫెక్ట్ ఏంటి, సౌత్ నియోజకవర్గం దాన్ని ఒక మార్క్గా వేస్తాం. అలాగే ఏవైతే మన చరిత్రను చూపిస్తున్నాయో ఒకప్పుడు టౌన్ హాల్ కావచ్చు, ఒకప్పుడు తాలూకా ఆఫీసు, ఒకప్పుడు మున్సిపల్ ఆఫీసు, వాటిని కూడా పూర్తిగా వెలుగులోకి తెమ్మని నేను చెప్పడం జరిగింది. అవన్నీ కూడా అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాలుగా కానీ అవసరమైతే ఏదైనా హెరిటేజ్ హోటల్స్ కానీ ఇచ్చి ఆ ప్రాంతాన్ని కూడా వెలుగులో తీసుకొస్తాం. ఎటువంటి స్వార్థం లేదు. గతంలో ఎవరు చేయని విధంగా
మా మార్పు ఉండే విధంగా మేము అక్కడ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. చూసుకున్నట్టయితే కనుక దక్షిణ నియోజకవర్గాన్ని అయితే మాత్రం ఓవరాల్ గా గ్రీన్ సిటీగా మార్చేందుకు అయితే మాత్రం తన సాయశక్తిగా ప్రయత్నాలు సాగిస్తానని, అదేవిధంగా పోర్టు ఆధ్వర్యంలో పోర్టు సౌజన్యంతో అయితే మాత్రం మొక్కలు నాటి అదేవిధంగా పర్యావరణాన్ని అయితే మాత్రం సమతుల్యతను కాపాడుతామని, పర్యావరణం లేకుండా ఖచ్చితంగా నేను పాటిస్తామని, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ మార్పు అనేది నేను ఖచ్చితంగా చేతుల్లో చేసి చూపిస్తానంటూ కూడా తెలియజేయడం జరిగింది. కెమెరా పర్సన్ మురళితో డిపి నాయుడు, ప్రైమ్9 న్యూస్, విశాఖ.